మోడీ పెద్దోళ్ళకి దోచిపెట్టాడు, ఏదైతే రుణమాఫీలు చేసేసాడు పెద్దోళ్ళకి అని పదే పదే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కథలు చెప్తూ ఉంటాయి. అయితే అసలు ఈ పెద్దోళ్ళకి డబ్బులు ఇచ్చింది కాంగ్రెస్ టైంలో, దాన్ని దారికి తెచ్చింది మోడీ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్లే అపారమైన ప్రేమ చూపెడుతూ వచ్చేటటువంటి రఘురామరాజన్ తాజాగా ప్రింట్ అనే పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి చాడా శాస్త్రి గారి ఎక్స్పర్ట్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలో ఇచ్చిన లక్షల కోట్ల రుణాలు అసలు మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎందుకు రైట్ ఆఫ్ చేయవలసి వచ్చిందో రాజన్ వివరించారు. అప్పట్లో ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం తర్వాత మన దేశంలో అంతకుముందే ప్రారంభించిన పలు ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైంది. అయితే మన దేశానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక సంక్షోభమే కాకుండా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ అవినీతి కుంభకోణాల వల్ల ప్రాజెక్టులకు అనుమతులు రావడం ఆలస్యం కావడం వంటివి జరిగినాయి. ఈ అవినీతి వల్ల ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందులు, పర్యావరణ అనుమతులు లాంటి వాటితో పెద్ద సమస్య ఏర్పడింది, రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.